ఎలా ఉంది? మీరు ప్రజల వద్దకు వెళ్ళినప్పుడు వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది? ఎంత స్పందన అంటే మేము బయటికి వచ్చి రాలేకపోతాం కావచ్చు, కానీ కార్యనియామకం చేపడతలేడు, దానికి అనుగుణంగా మేము ఎదురుపోయి కొట్లాడలేం కావచ్చు, కానీ ఈ ఓటుతోటి మేము ఈసారి కార్మిక లోకమంతా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తామని ఏమన్నా హామీలు ఇస్తా ఉన్నారా మీ తరఫున? ఒక ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలని నేను నిర్ణయించుకున్నాను. అధికార పార్టీ కాంగ్రెస్ ఉంది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా కూడా మాకు ఓటేయండి, ఖచ్చితంగా అధికారంలో మా పార్టీ ఉంది కాబట్టి మేము అభివృద్ధి చేస్తాం, బీఆర్ఎస్తో కాదంటున్నారు. దానిపై మీరు ఏమంటారు? అయితే వాటిలో ఉన్న మీ ప్రత్యర్థులను మీరు తట్టుకోగలుగుతారా? అటు కాంగ్రెస్ కావచ్చు, ఇటు బీజేపీ కావచ్చు. కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఇంకా ఇతర వాళ్ళు ఎవరైతే కానీ తట్టుకోవడం కాదు, అసలు నన్ను తట్టుకోవడానికి వాళ్ళతో ఆపసోపాలు పడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయితే హాట్గా ఇటు మున్సిపల్ కావచ్చు, అటు కార్పొరేషన్ కావచ్చు, ఎన్నికల కోలాహలం అయితే మొదలైంది. అందులో భాగంగా మనం పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ పరిధిలో అయితే ఉన్నాం. ప్రస్తుతానికి రామగుండం కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయిన 17వ డివిజన్కు సంబంధించినటువంటి మేడి వనిత సదానందం గారితో ఉన్నాం. అసలు వాళ్ళు ప్రజల వద్దకు వెళ్తున్న సందర్భంలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, మీరు ప్రజల దగ్గరికి వెళ్తూ ఉన్నారు, ముమ్మరంగా ప్రచారం చేస్తూ ఉన్నారు, అంటే ఎలా ఉంది? మీరు ప్రజల వద్దకు వెళ్ళినప్పుడు వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది? కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం తెచ్చినాక అసలు ఎవరు కూడా ఊహించని విధంగా కేసీఆర్ గారు ఏ హామీ ఇవ్వకున్నా కానీ వివిధ పథకాలు ప్రజలకు అందజేసి, సాగునీటి అయితేంది, సంక్షేమ పథకాలు అయితేంది అందజేసిన క్రమంలో మరి 10 సంవత్సరాలలో కేసీఆర్ గారు ఏమి హామీ ఇవ్వకుండానే ఇన్ని పథకాలు నెరవేర్చిండు. మరి రేవంత్ రెడ్డి ఇవన్నీ పథకాలు హామీలు ఇస్తుండు కదా, నిజంగానే ఇస్తాడు కావచ్చు అని ప్రజలు నమ్మిరు. ఆయన మాటలను నమ్మి, ఆ దొంగ మాటలను నమ్మి ఈరోజు ప్రజలు ఓట్లేసిన పాపానికి ఈరోజు రామగుండం నియోజకవర్గం కార్మిక క్షేత్రం, ఆ కార్మిక క్షేత్రంలో ప్రజలు రోజు రోజుకు వారి సర్వీసు నిండిపోతూ కార్యనియామకాల గురించి ఎదురు చూస్తున్న తరుణంలో ఇప్పటి వరకు సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సరం కాలంలో ఒక్క కార్యనియామకం చేపట్టకపోగా వారి వయసు అయిపోయి రిటైర్మెంట్ అవుతున్నారు. వాళ్ళు బాధపడుతున్నారు. వాళ్ళు బాధపడుతున్న తరుణంలో మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈసారి మున్సిపల్ ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి మేము ఇంటింటికి తిరుగుతుంటే మేము అనుకున్నామనంటే వాళ్ళు పెట్టే బెదిరింపులకు జనాలు మాకు ఓట్లు వేస్తారో ఏరో అని చెప్పి అనుకున్న దానికి నిజంగానే ఎంత స్పందన అంటే మేము బయటికి వచ్చి రాలేకపోతాం కావచ్చు, కానీ మాకు రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలు ఏవి కూడా నెరవేర్చకపోగా మా కొడుకులకు వయసు అయిపోతుంది, కార్యనియామకం చేపడతలేడు, దానికి అనుగుణంగా మేము ఎదురుపోయి కొట్లాడలేం కావచ్చు, కానీ ఈ ఓటుతోటి మేము ఈసారి కార్మిక లోకమంతా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తామని గంట పదంగా ఇంటింటికి చెప్తున్నారు. వారి బలమే మాకు ఆయుధం అవుతున్న సందర్భంలో ఈ వాయిస్ కూడా వారికి చేరడం జరిగింది. మీరు ప్రజలకు అంటే మీరు వెళ్తూ ఉన్నారు, ప్రచారం అయితే చేస్తూ ఉన్నారు, ప్రజల వద్దకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఎలాంటి సమస్యలు చెప్తా ఉన్నారు మీకు? మాకు వారు చెప్పేటువంటి సమస్యలు ఏంటంటే మాకు మీ బీఆర్ఎస్ పార్టీ మీద పూర్తి నమ్మకం ఉన్నది. మీరు మాకు ఇచ్చిన హామీలు అంటే ఈ యొక్క కార్మిక క్షేత్రంలో మాకు ఒక వీధి దీపాలు కానీ నల్ల బోరింగులు కానీ లేకుంటే ఖరాబ్ అయితే అవి మీరు ఖచ్చితంగా మాకు ఏపీయాలి అని చెప్పడం జరుగుతుంది. మేము సింగరే యాజమాన్యంతో మాట్లాడి ఖచ్చితంగా అవి వాళ్ళు అడిగినటువంటి కోరికలు తీర్చదలుచుకున్నాము. ఖచ్చితంగా అట్లాగే ఇక్కడ మాకు ప్రజలకు బతుకమ్మ వస్తే తెలంగాణ సాంప్రదాయంగా బతుకమ్మ వస్తే ఇక్కడ చెరువు లేదు కాబట్టి ఖచ్చితంగా ఆ యొక్క బతుకమ్మ ఘాటు కూడా కట్టిస్తామని చెప్పడం జరిగింది. అట్లాగే మా సంతోష్ నగర్లో ఒక కుటీర పరిశ్రమ కూడా ఏర్పాటు చేస్తానని మీకు తెలియజేస్తున్నాను. మీరు మీ సొంతగా అంటే మీరేమైనా మేనిఫెస్టో తయారు చేసుకున్నారా? ప్రజలకు ఏమైనా హామీలు ఇస్తూ ఉన్నారా మీ తరపున? మా సొంత మేనిఫెస్టో అనేదే ఇప్పుడు నేను చెప్పబోయేది. ప్రజలకు ఇచ్చిన హామీలు ఈ వీధి దీపాలు, నీళ్లు కాకుండా ఇప్పుడు మేము సొంతగా తయారు చేసుకునే డ్రైనేజీ, మరి రోడ్లు, మరి ఈ యొక్క బతుకమ్మ ఘాటు, మరి ఈ ప్రజలకు ఎందుకంటే చాలామంది ఖాళీగా ఉంటారు కాబట్టి వారికి ఒక స్థలంలో ఒక ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలని నేను నిర్ణయించుకున్నాను. ఖచ్చితంగా నేను ఆ పథకం తీసుకొచ్చి ఈ యొక్క నా డివిజన్లో ఉన్న ప్రజలకు ఒక 400-500 మంది కూడా ఉపాధి కల్పించడానికి సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తున్నాను. కొంతవరకైతే నిరుపేదలు ఉన్నటువంటి సందర్భం, అంటే ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు, వారికి ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, అంటే ప్రభుత్వం నుంచి ఎలాంటి లభిస్తే వాటికి మీరు చేస్తారని చెప్తా ఉన్నారా? ఖచ్చితంగా మేము చెప్పేది ఏంటంటే ప్రభుత్వం నుంచి
ఏ పథకం వచ్చినా మా యొక్క డివిజన్లో ఏ పేద ప్రజలున్నా వారికి వర్తింపటువంటి పథకాలను నేను ఖచ్చితంగా వాళ్ళకు అందేటట్టు నేను ఖచ్చితంగా కృషి చేస్తానని మాటిస్తున్నాను. ఇప్పుడు రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో లేదు, అధికార పార్టీ కాంగ్రెస్ ఉంది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా కూడా మాకు ఓటేయండి, ఖచ్చితంగా అధికారంలో మా పార్టీ ఉంది కాబట్టి మేము అభివృద్ధి చేస్తాం, బీఆర్ఎస్తో కాదంటున్నారు. దానిపై మీరు ఏమంటారు? అయితే మీరు అన్నట్టు ఈసారి ప్రజలు ఆ విధంగా ఆలోచిస్తలేరు. గెలిచి 2 సంవత్సరాలు అయింది, ఒక్క పని కూడా మొదలు పెట్టలేదు, ఏమీ హామీలు కూడా. ఎందుకంటే ప్రతి ఇంటికి 18 సంవత్సరాలు నిండిన అమ్మాయికి 2500 ప్రతి నెల వేస్తామన్నాడు. ఇంట్లో 4 ఉన్నా 5 ఉన్నా. అలాగే గ్యాసు ఫ్రీ అని చెప్పారు, గ్యాసు లేదు. అలాగే ఇందిరమ్మ ఇండ్లు అన్నారు, ఇందిరమ్మ ఇండ్లు మొదలుపెట్టిరు వదిలిపెట్టిరు తప్పించి ఏం లేదు. కానీ ఇందిరమ్మ ఇండ్ల గురించి మాకు, ఎందుకంటే ఈ రామగుండంలో ఖచ్చితంగా మేము మేయర్ సీట్ కొడుతున్నాం కాబట్టి ఈ మేయర్ సీట్ కొడితే మేము ఖచ్చితంగా. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు ఈ ప్రాంతంలో మీ డివిజన్లో ఎంతమందికి వచ్చినాయి, ఇంకా ఎంతమంది అలాంటి నిరుపేదలు ఉన్నారు, ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు? ఇప్పటి వరకు అయితే మాకు అందిన సమాచారం మేరకు ఒక 50 మందికి మా డివిజన్లో పేర్లు వచ్చినాయని తెలుసు. కానీ ఇంతవరకు అయితే ఎక్కడ కూడా మొదలు పెట్టలేదు, ఇక్కడ స్థలం కూడా లేదు, వారికి ముగ్గు పోసింది కూడా లేదు ఇప్పటివరకు. కానీ నేను గెలిచినాక తప్పకుండా ఎంతమందికి అయితే ఉన్నారో వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇండ్లు వచ్చేటట్టు నేను కృషి చేస్తానని తెలుపుతున్నాను. వార్డులో వితంతువులు కావచ్చు, విడోలు కావచ్చు, ఇటు వికలాంగులు కావచ్చు, అందరికీ పెన్షన్లు అందుతూ ఉన్నాయా? మీరు ఇంటింటికి వెళ్తున్నప్పుడు ఎవరైనా ఇలాంటివి చెప్తా ఉన్నారా, అడుగుతూ ఉన్నారా? అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రేవంత్ రెడ్డి ఏమన్నాడంటే హామీలో వితంతువులకు 4000 ఇస్తా అన్నాడు, వికలాంగులకు 6000 ఇస్తా అన్నాడు. ఆ 4000 6000 పోగా అసలు గతే లేదు. కానీ ఈ పెన్షన్లు కూడా ఒక నెల ఇస్తాడు, ఒక నెల ఇస్తలేడు. అది మాకు ప్రజలు స్పష్టంగా చెప్తున్నారు. కాబట్టి మేము మమ్మల్ని గెలిపించినట్టయితే మేము ఖచ్చితంగా కొట్లాడతాం. కాబట్టి ఈ ప్రజలు ఈ ఓటు ద్వారానే ఆయనకు సమాధానం చెప్పాలి. కాబట్టి ఖచ్చితంగా మమ్మల్ని గెలిపిస్తే మేము ఆ పెన్షన్ల గురించి మేము కొట్లాడతామని మాట ఇస్తున్నాం. ఇటు యువతకు కావచ్చు, అటు మహిళలకు కావచ్చు, అంటే మీరు ముఖ్యంగా కీలకంగా వాళ్ళకు చేసే పనులు ఎలా ఉంటాయి? మీరు కార్పొరేటర్గా గెలిచిన తర్వాత వాళ్ళకి ఎలాంటి పనులు చేస్తా అని చెప్తారు? ఈ కార్మిక క్షేత్రంలో నాకు ఇప్పటి వరకు ఉన్న అనుభవం, చాలామంది నిరుద్యోగులు ఉన్నారు, మా మిత్రులకు కూడా తెలుసు. నేను నేను ఒక కార్మికున్నే, నేను ప్రైవేట్గా పనిచేసిన వాడినే. నేను అప్పుడు ఖాళీగా ఉన్నప్పుడే నేను 100 మందికి జాబులు పెట్టించిన, యువతకు 100 మందికి జాబులు పెట్టించిన. ఓబీలలో వాల్వాలలో నడిపించిన డ్రైవర్ పోస్టులు కానీ హెల్పర్ పోస్టులు కానీ నేను పెట్టియడం జరిగింది. ఇదంతా ఇక్కడ ప్రజలకు కూడా తెలుసు. ఎందుకంటే నేను 25 సంవత్సరాలుగా ఫీల్డ్లో ఉన్నాను. మరి నా ప్రజలతో మమేకమై ఉన్నా. నాకు అవకాశం రాక 2 సార్లు వేరే వాళ్ళు కార్పొరేటర్గా పోటీ చేయడం జరిగింది. ఈసారి నాకు బీఆర్ఎస్ పార్టీ అవకాశం కల్పించింది. కాబట్టి కేసీఆర్ అండతోటి ఖచ్చితంగా యువతకు నేను ఖచ్చితంగా ఏదో ఒక దాంట్లో ఏదో కంపెనీలు, ప్రైవేట్ కంపెనీలు ఎన్నో ఉన్నాయి, అందులో ఉద్యోగాలు వచ్చేటట్టు నేను కృషి చేస్తానని తెలుపుతున్నాను. వార్డులో ఉన్న మీ ప్రత్యర్థులను మీరు తట్టుకోగలుగుతారా? అటు కాంగ్రెస్ కావచ్చు, ఇటు బీజేపీ కావచ్చు. నా వార్డులో ఉన్న కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఇంకా ఇతర వాళ్ళు ఎవరైతే కానీ తట్టుకోవడం కాదు, అసలు నన్ను తట్టుకోవడానికి వాళ్ళతో ఆపసోపాలు పడుతున్నారు. పోలీస్ స్టేషన్లల్లో కేసులు పెట్టి నా వెనకాల క్యాడర్ తిరగకుండా చేస్తున్నారు. కానీ అయినా కానీ మా క్యాడర్ భయపడడం లేదు. మేడి సదన గెలిస్తేనే ఈ ప్రజలకు మంచి సమాధానం దొరుకుతుంది, మంచి వసతులు కల్పిస్తాడనే ఉద్దేశంతో నా వెనకాల తిరుగుతున్న ఈ యువతకు కూడా నేను విన్నవిస్తున్నాను. ఏమిటంటే నేను మాట అంటే తప్పనని, ఖచ్చితంగా నేను ఇచ్చిన హామీలను నెరవేరుస్తానని తెలియజేస్తున్నాను. చివరగా మీ డివిజన్ ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? నా డివిజన్ ప్రజలకు నేను ఒకటే విన్నవించుకుంటున్నాను. అమ్మలారా, అక్కలారా, తన్నులారా, చెల్లెలారా, నా విజయాన్ని రిపోర్ట్లలో రావడం చూసి కొన్ని బెదిరింపులకు గురి చేస్తున్నారు. మేము మీ దగ్గరికి టైంకు ఖచ్చితంగా వస్తాం. ఒకవేళ రాలేని పరిస్థితుల్లో మీరు మమ్మల్ని అర్థం చేసుకొని ఖచ్చితంగా ఈసారి బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి 17వ డివిజన్లో మా భార్య మేడి వనిత, నా పేరు సదయ్య, ఓటు వేసి ఖచ్చితంగా మమ్మల్ని గెలిపేయాలని కోరుతున్నాను. మొత్తంగా మేమైతే ఈ 17వ డివిజన్లో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరబోతుంది. మేము ఖచ్చితంగా గెలుస్తాం. రామగుండం కార్పొరేషన్లో కూడా మేము మేయర్ పదవి దక్కించుకుంటామని చెప్తున్నటువంటి పరిస్థితి. నా పేరు మేడి వనిత, మా ఆయన మేడి సదయ్య. 17వ డివిజన్ నుంచి వెళ్ళి పోటీ చేస్తున్నాం. అందరికీ ధన్యవాదాలు. అందరు నన్ను గెలిపించగలరని మనవి. కారు గుర్తుకు ఓటేసి గెలిపించండి. 17వ డివిజన్లో అత్యధికంగా మేడి సదయ్య, మేడి వనిత గారు అధిక మెజార్టీతో గెలిపించుకుపోతున్నాం. 17వ డివిజన్లో మేడి వనిత సదానందం అన్నకు టికెట్ రావడం చాలా సంతోషంగా ఉంది అందరికీ.
కారు గుర్తు మీద టికెట్ రావడానికి కోసం అన్న ఒక 20 సంవత్సరాల నుంచి కష్టపడ్డాడు. ఈసారి ఛాన్స్ వచ్చింది అన్నకు. సదన్నను కంపల్సరీ వనితను సదన్నను కంపల్సరీ మేము గెలిపించుకుంటాం. ఈ టికెట్ రావడం మాకు సంతోషంగా ఉంది చాలా. ఎందుకంటే ఎన్ని సంవత్సరాల నుంచో తను కష్టపడతాడు పార్టీ కోసం. అలాగే కేసీఆర్ పథకాలు కూడా ప్రజల్ని చాలా ఆనందానికి గురి చేసినాయి. తను హామీలు ఇవ్వకుండా కూడా అన్ని పనులు చేసుకుంటూ వచ్చిండు. రైతు బంధు అయినా, కళ్యాణ లక్ష్మి అయినా, విద్యార్థులకు కూడా చాలా ప్రోత్సాహంగా కలిగించిండు. ఉద్యోగాలు వేసుడు ఇవన్నీ చేసిండు. కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇన్ని హామీలు ఇచ్చి కూడా ఒక్కటి కూడా నెరవేర్చలేదు ఇప్పటి వరకు. ఇదే మాకు ఒక బలంగా మారింది. వాళ్ళు చేయని పనులు ప్రజలకు కూడా తెలిసిపోయినాయి అన్నీ. ఎవరు కూడా వాళ్ళకు ఓటేసేలా లేరు ప్రజలు. ఈసారి కారు గుర్తుకు తప్పనిసరిగా ఓటేసి గెలిపించుకుంటామని చెప్తారు వాళ్ళు. వాళ్ళకు బుద్ధి చెప్పాలని చెప్పి కార్పొరేషన్లో మేము వాళ్ళని బుద్ధి చెప్పేటట్టు చేస్తామని చెప్పి చెప్తారు.